గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. అండ్ ప్రతి ఒక్కరి లైఫ్ అనేది కూడా డిఫరెంట్గా ఉంటుంది. అలాగే పోలీస్ అండ్ లాయర్స్, ఇంజనీర్స్, డాక్టర్స్, ఇలా ఒక్కొక్కరి ప్రొఫెషన్ అనేది కూడా వాళ్ళ లైఫ్లో బోల్డ్ అని హడిల్స్ అనేది కూడా ఉంటాయి. వాళ్ళు అంటే ఫేస్ చేసిన ఛాలెంజెస్ అనేది కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. అలాగే అలాంటి ప్రొఫెషన్ మెయిన్గా అడ్వకేట్స్ కూడా ఉంటారు. మరి అడ్వకేట్స్ వాళ్ళ లైఫ్లో కొన్ని ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ అనేది కూడా చూసుంటారు. అండ్ వాళ్ళు ఎలాంటి కేసెస్ అనేది కూడా ప్రజెంట్ తీసుకొని ముందుకెళ్తున్నారు అంటే క్రైమ్ పరంగా కూడా. సో ప్రజెంట్ మన హైదరాబాద్ కానీ ఎక్కువగా ఎలాంటి కేసెస్ త్రూ అనేది కూడా అందరూ వెళ్తూ ఉన్నారు. అండ్ ఇలాంటి బోల్డెన్ విషయాలు అనేది కూడా మనతో పాటు మాట్లాడడానికి మరి హైకోర్టు న్యాయవాది అయిన మరి భార్గవరామ్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి ఆయన అడిగి తెలుసుకున్నాం. ఆయన నమస్తే. నమస్తే అన్న, ఎలా ఉన్నారన్నా? బాగుంది అన్న, ఏంటంటే నార్మల్గా ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు వచ్చి దాని గురించి చెప్పడం అనేది వేరుంటుంది. కాకపోతే ఈ ఇంటర్వ్యూ మాత్రం అలాగే ఎట్లుంటుందంటే అసలు అడ్వకేట్స్ యొక్క లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంటుందో అని తెలుసుకోవడానికి మెయిన్గా నేను పిలిచిన. ఓకే, సో భార్గవనా, సో ఇంతకు లాయర్ ప్రొఫెషన్ అనేది ఎంచుకొని రావడానికి గల రీజన్ ఏంది? నేనేది స్పెసిఫిక్గా స్టార్టింగ్ నుండి ఇట్లా ఈ ప్రొఫెషనే సెలెక్ట్ చేసుకొని చిన్న ఉన్నప్పటి నుండి ఏం చేసుకున్నది కాదు. కాదని అంటే ఎట్ ది సేమ్ టైం ఒక ఆలోచన అయితే ఉండే. పొలిటికల్గా మా ఫ్యామిలీ ఉండడం వల్ల, ఆ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల, ఈ పోలీస్ స్టేషన్స్, కోర్ట్స్ ఇవన్నీ బాగా అలవాటు అవ్వడం వల్ల ఆ రీజన్ తోటి కంప్లీట్గా ఫుల్ టైం అడ్వకేట్గా చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. ఓకే, అంటే లాయర్ కంటే ముందు సో ఏం చదువుకొని ఇట్లా లాయర్గా కన్వర్ట్ అయ్యారు మీరు? ఫస్ట్ నేను నా గ్రాడ్యుయేషన్ బీఎస్సీ, దాని తర్వాత ఎల్ఎల్బి చేశాను, తర్వాత మాస్టర్స్ కూడా చేశాను లాలో. ఓకే, తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్ ప్రాక్టీస్ ఇనీషియల్గా 1 year సీనియర్ దగ్గర ప్రాక్టీస్ చేసిండే. తక్కువ టైమే చేసినాను, ఎందుకనంటే ఆల్రెడీ సమ్వేర్ అరౌండ్ 2009 నుండి పాలిటిక్స్లో ఉండడం వల్ల మా ఫ్యామిలీ మెంబర్స్ ఫుల్ ఫ్లెడ్జ్గా ఈ పోలీస్ స్టేషన్స్, కోర్ట్స్ ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఓవరాల్గా ఒక రఫ్ ఐడియా ఉండే. ప్రొసీజరల్ లాస్ కోసం తెలుసుకోవడం కోసం ఇనీషియల్గా ఒక 1 year మా సీనియర్ కరుణాసాగర్ గారి దగ్గర నేను జూనియర్గా జాయిన్ అయ్యి అక్కడ నేర్చుకున్నాను. తర్వాత ఇండిపెండెంట్గా స్టార్ట్ చేసుకున్నాను. అండ్ ఇప్పటికీ కూడా కరుణాసాగర్ సార్ లాంటి వాళ్ళు, మన ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు, వీళ్ళందరి గైడెన్స్లోనే ఇండిపెండెంట్ ప్రాక్టీస్ అనేది ముందుకు సాగిస్తున్నాను. ఓకే, అంటే అడ్వకేట్ అయిన తర్వాత మీకంటే ఒక ప్రైవేట్ లైఫ్ అనేది ఉంటుందా? అసలు ఎప్పుడు కేసులతో బిజీ ఉంటారా? అది ఏందనంటే పెళ్లి కాకముందు అది కొంచెం మనకంత డిఫరెన్స్ కనిపించదు. పెళ్ళి అయిన తర్వాత మనకు ఆ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఎందుకనంటే అంతకుముందు ఏమి ఉంటుంది అంటే ఫుల్ ఫ్లెడ్జ్గా మనం మార్నింగ్ ఎప్పుడో 9:30కి స్టార్ట్ అయితే నైట్ ఇంటికి వచ్చే వరకు 11-11:30 అట్లా అవుతుంది. కొన్ని సార్లు పొద్దుగాల 2-3 గంటల వరకు కూడా ఆఫీస్లో కూర్చొని నెక్స్ట్ డే వర్క్ చేసుకునే సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేసినాము. కాదని అంటే ఇంకా మ్యారేజ్ అయినాక ఎట్లుంటుంది అని అంటే వాళ్ళకి కూడా సపరేట్ టైం ఇవ్వాలి కాబట్టి అప్పుడు డిఫరెన్షియేట్ తెలుస్తుంటుంది మనకి. అరే మనదంటూ ఒక పర్సనల్ లైఫ్ అనేది మిస్ అవుతున్నాము, లేదా దీనికి కూడా టైం స్పెండ్ చేయాలి అనేది అక్కడ నుండి మొదలవుతుంది. అప్పటి వరకు ఇంకా అడిగే వాళ్ళు ఎవరు ఉండరు. అండ్ ఇంట్లో కూడా కొంచెం ఫ్రీ హ్యాండ్స్ ఇస్తారు, అరే ప్రొఫెషనల్గా చేస్తుండు అని. కాబట్టి ఇంకా మార్నింగ్ 9:30-10 గంటలకి కోర్టుకి బయలుదేరితే సాయంత్రం కోర్ట్ అయిపోయే వరకు 5-5:30 అయిపోతుంది. అక్కడ నుండి ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ అక్కడ క్లయింట్స్, కొత్త కేసెస్, మళ్ళీ దాని తర్వాత నెక్స్ట్ డే కేసెస్ ప్రిపరేషన్, ఇట్లా రీసెర్చ్ చేసేది ఉంటుంది. ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ కేసెస్ మీద వర్కౌట్ చేస్తుంటాం. సో ఇట్లా గడిచిపోతుంటుంది అడ్వకేట్ లైఫ్. ఇంకా సాటర్డేస్, సండేస్ ఇవి లాంటివి ఏమి ఉండవు. రాత్రి 12-1 గంటలకి జడ్జిల వల్ల ఇంటికి వెళ్ళి ఆర్గ్యుమెంట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే, సో మేము అడ్వకేట్స్ అనే కాదు, జ్యుడిషియల్ ఆఫీసర్స్కి కూడా అంత స్ట్రెస్ ఉంటుంది. ఓకే, అంటే ఎక్కువగా అడ్వకేట్ అంటే ఇప్పుడు డాక్టర్స్ అండ్ పోలీస్ వీళ్ళకి జీతాలు అనేది ఉంటుంది. కానీ అడ్వకేట్స్ విషయానికి వచ్చేటప్పటికి మాత్రం అసలు ఇట్లా శాలరీడ్ అట్లా ఏమి ఉండదు కదా? ఉండదు. ఎట్ ది సేమ్ టైం ఏందనంటే ఒక ప్రొఫెషనల్కి ఏదైతే సరిపడా డబ్బులు వీళ్ళకి అడ్వకేట్స్కి వస్తాయి. ఓకే, కాదనంటే డైరెక్ట్గా అడ్వకేట్ అని చెప్పంగానే లేదా ఎల్ఎల్బి చదవంగానే కేసులు వచ్చేయడము లేకపోతే డబ్బులు వచ్చేయడం అట్లుండదు. టైం పడుతుంది.
ఓకే. అండ్ ఈ ప్రొఫెషన్లో సర్వైవ్ అవ్వాలి అని అంటే అట్లీస్ట్ ఒక 3-4 ఇయర్స్ మినిమం సీనియర్స్ దగ్గర ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఉండాలి. అంటే నాది కొంచెం స్పెషల్ కేసు, ఎందుకనంటే ఇంకా అప్పటి నుండి మేము ఉన్నాం కాబట్టి, పొలిటిక్స్లో ఉండడం కాబట్టి మనకు కొంచెం ఆ డిఫరెన్స్ వచ్చింది. బట్ అదర్వైజ్ అయితే మినిమం ఒక 4-5 ఇయర్స్ ప్రాక్టీస్ సీనియర్ దగ్గర చేయాలి. ఇంకా అప్పుడు ఆ ప్రాక్టీస్లో ఉండే కష్టాలు ఇంకా వర్ణనాతీతం ఉంటాయి. అవునా? ఆ ప్రాక్టీస్ గురించి ఎప్పుడు లైఫ్లో ఎప్పుడు కూడా మర్చిపోము. ఎంత పెద్ద అడ్వకేట్ అయినా, ఎన్ని లక్షలు సంపాదించినా కానీ ఆ రోజు నేను ఒకటే పూట తిండి తిని నేను దినమంతా గడిపిన రోజులు ఎప్పుడు మర్చిపోము. 100 రూపాయలు సీనియర్ ఇస్తే చేతిలో తీసుకున్న రోజులు కూడా మర్చిపోము. అంటే ఇలాంటివి అన్ని ఎప్పటికీ మర్చిపోము, ఎంత పెద్ద అడ్వకేట్ అయినా కానీ. అలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాం మనం జూనియర్ గా ఉన్నప్పుడు. ఓకే. అంటే యూజువల్గా అంటే జూనియర్స్గా ఉన్నప్పుడు యూజువల్గా ప్రాక్టీస్ టైంలో ఇంత హడిల్స్ ఉంటాయని అస్సలు అనుకోలేదన్నా. నువ్వు చెప్తూ ఉంటే అరే ఇన్నుంటాయా అని నాకే అనిపిస్తుంది. ఓకే. కానీ సో మీరు చేసిన ఆ సంవత్సరం మాత్రం ఇప్పటికీ మీ కళ్ళల్లో మెదులుతూ ఉంటుందేమో కదా. అది ఏందనంటే లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఏందనంటే ఇప్పుడు ఒక ఆర్మీలో ఒక మంచి ఆఫీసర్కి ట్రైనింగ్ ఎట్లా అయ్యి ఉంటుందో అట్లా అడ్వకేట్స్కి కూడా ఆ ఇనిషియల్ పీరియడ్ ఏదైతే ఉంటుందో టఫ్ పీరియడ్ ఉంటుంది. అది డిఫికల్ట్ ఉంటుంది, బట్ కొంచెం ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుంది. ఎందుకనంటే ప్రతి రోజు ఒక కొత్త విషయం నేర్చుకుంటాం. అండ్ మనం చేసే ప్రతి పనిలో కూడా ఒక అచీవ్మెంట్ చూసుకుంటాం. సో అట్లా మంచి ఒక హ్యాపీ లైఫ్ సాగుతుంటది జూనియర్షిప్ లో కూడా. ఓకే. కానీ మీ యొక్క అంటే వేరే లాయర్స్కి అండ్ మీకు మాత్రం ఒక డిఫరెన్స్ అనేది కూడా ఉంది. మీరు చెప్పారు ఏంటంటే ఆల్రెడీ పొలిటికల్ ఫ్యామిలీ కాబట్టి ముందు నుంచే మీ లైఫ్లోనే ఆల్రెడీ ఇది ప్రాక్టీస్ అయిపోయి ఉంటుంది. పోలీస్ స్టేషన్లు ఇవన్నీ చూసుకుంటూ అని అనమాట. అందుకే తొందరగా క్విక్గా మీరు సో జూనియర్ నుంచి సీనియర్ అయిపోయారు. ఓకే. అండ్ అన్నా, సో మీరు ఒక అడ్వకేట్ కానీ సో ఎవరైనా అయిన తర్వాత వాళ్ళ లైఫ్లో ఖచ్చితంగా కొన్ని హై పాయింట్స్ అనేది కూడా ఉంటాయి. అరే ఈ కేసు నాకు భలే సాటిస్ఫాక్షన్ ఇచ్చింది రా భయ్య అని చెప్పేసి మీకు అనిపించింది కదా. మీ లైఫ్లో సో మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఛాలెంజింగ్ అనిపించిన కేసు కానీ అట్లా ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. అందులో పొలిటికల్గా ఉండడం వల్ల కొంచెం హిందుత్వంకి సంబంధించిన కేసెస్లో ఫ్యామిలీస్కి ఎట్లా అని అంటే అసలు ఎక్కడి సైడ్ నుండి కూడా సపోర్ట్ రాని సిచ్యువేషన్లో రెఫరెన్సెస్ త్రూ అన్న ఒక పర్సన్ ఉన్నాడు డెడికేటెడ్గా హిందుత్వం కోసం ఇది చేయనికే ఉన్నాడు అని చెప్పి అట్లా తెలుసుకొని వచ్చి అలాంటి వాళ్ళు ఉండే సిచ్యువేషన్ల నుండి అసలు బయట పడతామా లేదా అనేది కూడా వాళ్ళకి ఐడియా ఉండదు. అలాంటి సిచ్యువేషన్లో వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేసి బయటికి తీసుకురావడము ఇవన్నీ చేసినప్పుడు ఎప్పుడైతే ఫ్యామిలీది రెస్పాన్స్ ఉంటుందో ఆ రియాక్షన్స్ ఉంటాయి కదా, అవి ప్రైజ్లెస్ ఉంటాయి. అండ్ కొంతమంది ఎట్లా అనంటే ఇంకొన్ని కేసులలో ఎట్లా అనంటే జనరల్ కేసెస్లో కూడా ఫేక్ కేసెస్ ఉంటాయి. లైక్ పోక్సో కేసెస్ కానివ్వండి, అంటే అబ్బాయి అమ్మాయి లవర్స్ ఉండి ఆ కేసెస్లో ఫ్యామిలీస్ కేసులు పెట్టడం కానీ ఆ రీజన్ తోటి వీళ్ళు జైలుకి పోవడము. ఇలా ఇంకా ఒకసారి జైలుకి పోయి వచ్చిన తర్వాత ఇంకా మొత్తం లైఫ్ లాంగ్ ఈయనకి కేసు నడుస్తూనే ఉంటుంది. కొన్ని సంవత్సరాల వరకు దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఇన్ని సంవత్సరాల వరకు జైలుకి మన కోర్టుకి వెళ్ళాలి ఇలాంటివి అనేది చాలా వాళ్ళకు కూడా ఫేడ్ అయి ఉంటుంది. అలాంటిది ఒక 6 నెలలలో ఒక 8 నెలలలో ఆ కేసులు కూడా క్లోజ్ చేయించిన సిచ్యువేషన్స్లో ఆ ఫ్యామిలీ రియాక్షన్స్ ఏదైతే ఉంటాయో ఆ పర్సన్స్ ఎవరైతే ఇవన్నీ హర్డల్స్ ఫేస్ చేసిండో అక్యూజ్ పర్సన్స్ కానివ్వండి వాళ్ళ రియాక్షన్స్ ప్రైజ్లెస్ మూమెంట్స్ అవి ఎప్పటికీ మర్చిపోం. అట్లా చాలా ఇన్స్టెన్సెస్ లో చాలా కేసులలో జరిగినాయి. సో అవి ఎప్పుడు మర్చిపోలేని సిచ్యువేషన్స్. కానీ ఇట్లాంటి సో బోల్డ్ అని కేసెస్ అనేది కూడా చూసుంటారు. అండ్ కమింగ్ టు ద పొలిటికల్, సో పొలిటికల్ పరంగా ఎలాంటి కేసెస్ అనేది కూడా వాదించి మీకు మస్తు మజా అనిపించింది మీ ప్రొఫెషన్లో? చిన్నవి ఉంటాయి, కాదనంటే దాని ఇంపాక్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు పొలిటికల్ కేసెస్ లో ఎట్లా వస్తుంది అని అంటే ఇనీషియల్ గా ఇల్లీగల్ గా డిటైన్ చేయడము, ప్రివెంటివ్ అరెస్ట్ చేయడము, లేదా కొన్ని స్టేట్మెంట్స్ ని పొలిటికల్ రీజన్స్ తోటి తీసుకుని కేసెస్ బుక్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేయడము, ఇలాంటివి అవుతుంటాయి.
అన్నిటికన్నా చిన్నది కానీ ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన కేసెస్ ఎట్లా అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పకుండా పొద్దుగాల ఏదో 4 గంటలకు వచ్చి 3 గంటలకు వచ్చి 2 గంటలకు వచ్చి కార్యకర్తలను తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడితే అక్కడ ఏందనంటే ఇప్పుడు నైట్ 9 వరకు పోలీసు వాళ్ళు ఏ పార్టీ అయినా కానీ కార్యకర్తల ఇంటికి వరకు వస్తున్నారు అనుకోండి, నైట్ 9 గంటల వరకు యాక్సెప్టబుల్. మార్నింగ్ 6 తర్వాత ఏమన్నా పొలిటికల్ రీజన్స్ తోటి లేదా పొలిటికల్ ప్రెషర్ తోటి పోలీసు వాళ్ళు వాళ్ళ జాబ్ చేస్తున్నారంటే ఓకే. బట్ ఈ నైట్ 9 నుండి మార్నింగ్ 6 వరకు అనేది కంప్లీట్లీ అన్యాక్సెప్టబుల్ నా వరకు. నేను అసలు ఎంకరేజ్ చేయను. అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా దాన్ని లీగల్గా ఏదో ఫోన్ చేపించి మాట్లాడు లీగల్గా మనం ఇల్లీగల్ డిటెన్షన్ని రిలీజ్ చేపియడం అనేది అది మంచి ఛాలెంజింగ్ ఉంటాయి. అవి చేపియడము హ్యాపీ అనిపిస్తుంది. అయితే పొలిటికల్ కేసెస్లో ఈ స్పీచెస్ కి సంబంధించి కేసెస్ లో రిలీజ్ చేపియడము అండ్ నాన్ పొలిటికల్ ఇండివిజువల్స్ కూడా జస్ట్ ఎట్లా ఉంటదంటే సిచ్యువేషన్స్ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సోషల్ మీడియా జనరేషన్ లో ఎదుటోడు ఒక మాట మనల్ని అన్నాడు అనుకోండి, ఇమీడియట్ గా వీడు కూడా రియాక్ట్ అవుతాడు. అయితే వాడన్న మాట ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాననేది పక్కకు పెట్టేస్తే మనోడు అన్న మాటని ఇమీడియట్ గా వాళ్ళు కంప్లైంట్ చేయడము ఇంకేదో చేయడం వల్ల అది పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళడం వల్ల వీళ్ళ మీద కేసెస్ బుక్ అవ్వడం, వీళ్ళని బయటికి తీపియడం అనేది ఒక మంచి సాటిస్ఫాక్టరీ అండ్ మంచి అచీవ్మెంట్ అనిపిస్తుంది. ఎందుకనంటే వీళ్ళకి నాలెడ్జ్ ఉండదు అండ్ వీళ్ళ ఇంటెన్షన్ అది ఉండదు. వీళ్ళు ఏదో వీళ్ళని కించపరచాలనో లేకపోతే ఇంకో ఏదో చేయాలనే కాదు, బట్ అవుట్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఇలాంటివి జరుగుతుంటాయి. అండ్ వీళ్ళు మోస్ట్లీ బాగా గరీబ్ వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేసినప్పుడు కొంచెం మంచి సాటిస్ఫాక్షన్ వస్తుంది. 2024లో జరిగిన క్రైమ్స్ గురించి కానీ అండ్ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కానీ పోలీస్ ఆఫీసర్స్ కానీ పోలీస్ సైడ్ కానీ కొన్ని తప్పులు అనేది కూడా దొల్లుతూ ఉన్నాయి. అంటే కొన్ని క్రైమ్స్ అనేది కూడా జరుగుతూ వెళ్తూ ఉన్నాయి. సో లాస్ట్ ఇయర్ జరిగిన క్రైమ్స్కి సంబంధించి సివి ఆనంద్ గారు రిపోర్ట్ అనేది కూడా ఇచ్చారు కదా. సో ఆ క్రైమ్స్ ఎక్కువగా ఏవి ఎక్కువ ఉన్నాయి అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్సా అన్ఆర్గనైజ్డ్ క్రైమ్సా వాటి గురించి కూడా మాట్లాడుకుందాం అన్న. అయితే ట్రెండింగ్ లో ఉన్న క్రైమ్స్ వచ్చేసి సైబర్ క్రైమ్స్. ఓకే, చాలా అనంటే చాలా ఎట్లా అనంటే బాధ అనిపిస్తుంది. వాళ్ళ కంప్లైంట్ చదివితేనే మనకు బాధ అనిపిస్తుంది. ఎందుకనంటే సింపుల్ గా ఒకటే రీజన్ ఉంటది, మళ్ళీ ఇంకా ఫర్దర్ ఇంకే రీజన్స్ లేదు. సింపుల్ ఒకటే రీజన్. కంప్లైంట్ వచ్చి పోలీస్ స్టేషన్ కి ఇచ్చే కంప్లైంట్ లో ఫస్ట్ పాయింట్ ఏం చెప్తాడు అని అంటే, నాకు పలానా పర్సన్ అప్రోచ్ అయినప్పుడు నన్ను ఇంత ఇన్వెస్ట్ చేయమన్నాడు, నేను ఇన్వెస్ట్ చేసిన దానికి ఇమ్మీడియట్ గా డబుల్ రిటర్న్స్ చూపెట్టిండు. ఆ నమ్మకంతో నేను ఫర్దర్ గా ఇన్వెస్ట్ చేసిన, ఆ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ నాకు వస్తలేదు. ఆ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఏదైతే నాకు వస్తలేదు అంటారు కదా, అక్కడ మొత్తం స్టోరీ చేంజ్ ఉంటుంది. ఓకే, అప్పుడు ఏమవుతుంది అని అంటే ఇనీషియల్ గా వీళ్ళు ఇన్వెస్ట్ చేపించినప్పుడు రిటర్న్స్ ఇచ్చేటప్పుడు 1000s లో 100s లో ఉంటాయి. ఎప్పుడైతే హయ్యర్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయో అక్కడ నుండి మొత్తం వీళ్ళది గేమ్ చేంజ్ అయిపోతుంది. ఫ్రాడ్స్టర్స్ లక్ష కాన్ నుండి కోట్లు వరకు ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు 20 లక్షలు 30 లక్షలు 70 లక్షలు 80 లక్షలు ఇట్లా లూజ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏముండదు, సింపుల్గా మీరు ఇన్వెస్ట్ చేయండి, ఇప్పుడు ఇంతకుముందు మీకు ఇచ్చాను కదా అమౌంట్ అట్లనే ఇస్తా అని అంటారు. వీళ్ళు కూడా నిజమే అనుకుంటారు, వీళ్ళు కూడా అట్లనే ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ ఇప్పుడు రీసెంట్గానైతే ఇంకొంచెం అడ్వాన్స్ అయిపోయారు ఫ్రాడ్స్టర్స్. వాళ్ళకంటూ కొన్ని వెబ్సైట్స్ క్రియేట్ చేసుకున్నారు. ఈ వెబ్సైట్ త్రూ చూడండి, మేము మా అథెంటిసిటీని ఈ వెబ్సైట్ త్రూ చూసుకోండి అన్న అట్లా కూడా పంపిస్తున్నారు వీళ్ళకి. సో అలా వీళ్ళకి బాగా అంటే బాగా పబ్లిక్కి బాగా ఇబ్బంది అవుతుంది ఈ కేసెస్లో. సో ఇది అండ్ ఇంకొకటి ఈ క్రైమ్లో ఏందనంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో లైక్ అకౌంట్స్ కానివ్వండి, ఇవి కూడా మళ్ళీ విక్టిమ్స్ దగ్గరనే ఉంటాయి. అంటే ఒక ఇండివిజువల్ దగ్గర నుండి ఫర్ వాట్స్ ఎవర్ ది రీజన్ వాడిని ఏదో కన్విన్స్ చేసి వాని అకౌంట్ డీటెయిల్స్ వీళ్ళు తీసుకుంటారు, వీళ్ళు మిస్యూజ్ చేస్తారు, వానికి తెలియని కూడా తెలియదు. అవును, యాక్చువల్గా ఫ్రాడ్ చేసినవాడు మోస్ట్లీ అయితే ఇండియాలో ఉండడు, కానీ ఎవరివైతే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజ్ అవుతాయో వీళ్ళని తీసుకొచ్చి లోపలేసేస్తారు. అండ్ వీళ్ళు కాన్సిక్వెన్సెస్ని వీళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది టెక్నికల్గా. అండ్ ఇంకొన్ని ఏంటంటే
ఫేక్ కేసెస్ ఉంటాయి. సైబర్ క్రైమ్ అనేది మనము అంటే మీరు చెప్పారు కదా నా క్రైమ్స్ అనేది కూడా ఎక్కువ జరుగుతున్నాయి, దాని గురించి ఈవెన్ గవర్నమెంట్ కూడా కొన్ని కాన్షియస్ అనేది కూడా తీసుకుంటుంది. ఒకవేళ ఎవరైనా కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సో ఇట్లా కంప్లైంట్ చేశాను అంటే సైబర్ సెక్యూరిటీ వాళ్ళకి కానీ కంప్లైంట్ చేస్తే అమౌంట్ అనేది ఆ రిట్రీవ్ అనేది ఎంత పోగొట్టుకున్నామో అంత వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయంటారా? ఇప్పుడు నేను చూసిన కేసెస్లో చిన్న చిన్న అమౌంట్స్ అయితే వచ్చినాయి. ఓకే ఓకే, కానీ పెద్ద అమౌంట్స్ ఎప్పుడైతే ఉంటాయి కదా అవి ఏమవుతాయి అని అంటే నేషనల్ వైడ్ డిఫరెంట్ బ్యాంక్స్కి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఓకే, ఈ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అకౌంట్లో 20,000 ఉన్నాయి అనుకోండి, ఆ 20,000కి నేను ఢిల్లీకి వెళ్ళలేను కదా. అంటే ఈ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అని అంటే ఇనీషియల్గా మనం ఒక పోలీస్ వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు ఈ అమౌంట్ హోల్డ్ చేసినామని చెప్పి, ఇన్ని బ్యాంక్స్లో ఇంత అమౌంట్ హోల్డ్ చేసినామని ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మనం కోర్టు నుండి ఆర్డర్ తీసుకొని అక్కడ ఆ స్టేట్లో ఉన్న ఆ బ్యాంక్కి కోర్టు ఆర్డర్ పంపించినప్పుడు ఒకవేళ అక్కడ బ్యాంక్ నుండి మనకి అమౌంట్ రిటర్న్ రాకపోతే వాట్ ఎవర్ ది రీజన్ బీట్ ఆల్రెడీ మన ఆర్డర్ అక్కడికి వెళ్ళే వరకు వేరే వాళ్ళు ఇంకేదో ఆర్డర్ తెచ్చుకొని అందులో ఉన్న అమౌంట్ తీపించుకోవడమో లేకపోతే ఇంకేమైనా అలిగేషన్స్ వచ్చి అది హోల్డ్ లో పెట్టి పీయించుకోవడమో వేరే కోర్టు నుండి ఆర్డర్స్ తెప్పించుకొని సో ఇట్లాంటివి జరిగినప్పుడు చాలా తక్కువ అమౌంట్ కంప్లైనెంట్ కి రిసీవ్ అవుతుంది. సో ఓవరాల్ గా ఎట్లా అని అంటే పోతే పోయినాయి మళ్ళీ మన డబ్బులు మనకు వస్తాయి, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కదా వాళ్ళు చూసుకుంటారు కదా అనకే లేదు, 100% అట్లా లేదు. ఓకే, సో చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి మనకి వచ్చే అమౌంట్లు. సో యాజ్ ఏ లాయర్గా మీరు చెప్పండి ఏంటంటే ఈ సైబర్ నేరాల బారిన పడుతున్న వాళ్ళకి సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? ఈజీ రిటర్న్స్ని నమ్మకండి, వెరిఫై చేసుకోండి, గవర్నమెంట్ అఫీషియల్స్ని అప్రోచ్ అవ్వండి. ఇలాంటి వెబ్సైట్స్ లేకపోతే ఇలాంటి రిటర్న్స్లో ఇలాంటి స్కీమ్స్ ఉన్నాయి అని చెప్పి మీ దృష్టికి వచ్చినప్పుడు అది నిజమా కాదా అనేది గవర్నమెంట్ అఫీషియల్స్ త్రూ వెరిఫై చేయించుకోండి. మీ లోకల్ పిఎస్లో కానివ్వండి లేకపోతే సైబర్ క్రైమ్కి డెడికేటెడ్ పిఎస్ ఉంది అక్కడ వెరిఫై చేసుకోండి. అండ్ మీకు మాత్రమే ఇలా జరుగుతుంది, మీరే లక్కీలీ ఇలాంటి వాటిలో వచ్చిర్రు, మీకు మాత్రమే ఇంత హెవీ రిటర్న్స్ వస్తున్నాయి, పక్కలకు చెప్తే వానికి లాభం వస్తుందేమో అనే ఈ ఆలోచన విధానం వల్ల కూడా బాగా ఇబ్బంది ఫేస్ చేస్తుంటారు. ఓకే, సో అలాంటివి అవాయిడ్ చేయాలి. ఓకే, మెయిన్గా అయితే సో అత్యాశకు పోకూడదు అంతే. అంటే ఈజీ రిటర్న్స్ వస్తున్నాయి కదా అని చెప్పేసి అలా మీరు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ అయితే 1000 వరకు బాగానే ఇస్తారు, కానీ లక్షల వరకు పోయింది అనుకోండి ఇంకా అయిపోయి మన డబ్బులు మనం మర్చిపోవాలి అన్నట్టే అయిపోతుంటాం. ఓకే, అండ్ ఇంకా నెక్స్ట్ కొన్ని ఫేక్ కేసెస్ గురించి కూడా మీరు మధ్యలో కూడా చెప్పారు. సో ఈ ఫేక్ కేసెస్ అంటే ఏంటి అసలు? ఫేక్ కేసెస్ అంటే కేస్ అనేది రిజిస్టర్ అవుతుంది బట్ దాని రీజన్ అనేది వేరేది ఉంటుంది. ఓకే ఓకే, ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒక మన వైఫ్ వెళ్ళి హస్బెండ్ మీద కేసు పెడుతుంది, అక్కడ వరకు ఓకే. కానీ హస్బెండ్తో పాటు వాళ్ళ అన్నదమ్ముల వైఫ్స్, వాళ్ళ పిల్లలు, మీరు నమ్మండి టు ది ఎక్స్టెంట్ ఆ సంబంధం తీసుకొచ్చిన వాని మీద కూడా 498 కేసులో అంటే డిఫరెంట్ సెక్షన్స్కి వాన్ పేరు కూడా ఇంక్లూడ్ చేసిన ఇన్స్టాన్సెస్ ఉన్నాయి. టు దట్ ఎక్స్టెంట్ ఫేక్ కేసెస్ అంటే 498 అనేది అదొక ఎగ్జాంపుల్. ఇప్పుడు కొన్ని సివిల్ డిస్ప్యూట్స్ ఉంటాయి, సివిల్ డిస్ప్యూట్స్ లో క్యాస్ట్ డిఫరెన్సెస్ ఉన్నాయి అనుకోండి, ఎస్సీ ఎస్టీ కేసు ఇనిషియేట్ చేసినారు అనుకోండి, నేను చూసిన కేసెస్ లో ఆ సివిల్ డిస్ప్యూట్స్ ని అడ్డం పెట్టుకొని వీడు నాకు కులం పేరుతో దూషించిండు అని చెప్పి కేసెస్ పెట్టిన కేసెస్ కూడా ఉన్నాయి. అంటే ఎస్సీ ఎస్టీ అలాంటి కేసెస్ కూడా ఉన్నాయి. అంటే ఉట్టి అట్రాసిటీలోనే 498లోనే అని కాదు, అన్ని ఆల్మోస్ట్ అన్ని సెక్షన్స్ లో కూడా ఈ ఫేక్ కేసెస్ అనేది ఎగ్జిస్టింగ్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోక్సో కేసెస్, అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకుంటారు, ఆ డిఫరెన్స్ ఆఫ్ ఏజ్ 18 years కి తక్కువ అన్నప్పుడు ఈవెన్ ఒక 1 month 1 day కూడా తక్కువ ఉన్నా కానీ పోక్సోనే అట్రాక్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ ఫ్యామిలీ వెళ్ళి అప్రోచ్ అయ్యి లేదా అమ్మాయిని కొంచెం మంచిగా చేసుకొని లేదు వీడిని ఖచ్చితంగా ఇట్లానే చేయాలని అంటే అమ్మాయిని కంట్రోల్లో పెట్టుకొని పేరెంట్స్ చేస్తే అవి అలానే అవుతాయి. అలాంటి కేసెస్లో
ఏందనంటే ఇంకా వేరే ఆల్టర్నేట్ పోలీస్ వాళ్ళకు కూడా ఉండదు. ఎందుకనంటే బై లా ఏందనంటే ఒక కంప్లైంట్ ఇచ్చి ఒక అలిగేషన్ పెట్టినప్పుడు పోలీస్ వాళ్ళు దే హ్యావ్ టు ఫాలో దట్ అండ్ అకార్డింగ్లీ ఆ కాన్సిక్వెన్సెస్ అనేది అందరి మీదే ఎఫెక్ట్ అవుతాయి. పోక్సో కేసెస్ ఇవన్నీ కూడా అంటే రీసెంట్ టైమ్స్లో మనము ఎక్కువగా వింటూ ఉన్నది 498 కేస్. ఈవెన్ దాని ద్వారా అంటే అంటే ఆ సెక్షన్ బారిన పడి కూడా సో మనం చాలామంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈవెన్ అమ్మాయిలు వాళ్ళు అట్లా అంటే నిజంగా సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు, కొన్ని ఫేక్గా పెడుతున్న వాళ్ళు ఉన్నారు. దాంతోపాటు మగవాళ్ళు కూడా దాని బారిన పడి టోటల్ వాళ్ళ ఫ్యామిలీసే నాశనం అయిపోయిన సందర్భాలు అనేది కూడా చూసాం. సో దాని గురించి 498 కేసెస్ అనేది కంప్లీట్లీ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ తోటి ఎరేజ్ అవుతాయి. ఫర్దర్గా కాన్సిక్వెన్స్ ఎట్లా ఉంటాయి అని అంటే దానిలో కొన్ని సిచ్యువేషన్స్లో 307 అటెంప్ట్ టు మర్డర్ కూడా ఇంక్లూడ్ చేస్తారు. ఇలాంటి పర్యవసనాలు ఉంటాయి. అయితే ఎప్పుడైతే మనకి ఇలాంటిది ఒకటి మనకు తెలిసిపోతుంటాయి, డిఫరెన్సెస్ వస్తున్నాయి లేదా వైఫ్ ఇంటికి వెళ్ళిపోవడము ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఫస్ట్ అడ్వకేట్ని అప్రోచ్ అవ్వడం అనేది ఒకటి రఫ్గా ఐడియా పెట్టుకోవాలి. ఎందుకనంటే లీగల్గా ఏం జరుగుతుంది అనేది చాలా వరకు చాలా మందికి తెలియదు, నాలెడ్జ్ ఉండదు. వాట్ ఈజ్ లా అనేది, ఎట్లా అప్రోచ్ అవ్వాలి ఇలాంటి సిచ్యువేషన్స్లో అనేది తెలియక ఏదో మన వైఫే కదా నా పిల్లమే కదా, ఇప్పుడు మ్యాక్సిమం పెద్దోళ్ళు కూర్చొని మాట్లాడి సెట్ చేసేస్తారు అనే ఈ ఆలోచనతోటి ఆ కేసెస్ని ఏందనంటే మొత్తం గొంతు వరకు తెచ్చుకుంటారు. ఈ రీజన్ తోటి కొంచెం ఇబ్బంది అవుతుంటుంది వాళ్ళకి. అండ్ కేసెస్ కూడా ఎట్లా అనంటే ప్రొసీజరే అట్లుంది. కంప్లైంట్ ఇచ్చిన అంటే ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ చేయాల్సిందే. కొన్ని కౌన్సిలింగ్స్ ఉంటాయి, ఇంకొన్ని సిచ్యువేషన్స్లో ఏందనంటే అలిగేషన్స్ పెద్దవి పెట్టినప్పుడు డైరెక్ట్ ఎఫ్ఐఆర్ కూడా చేయాల్సినవి ఉంటాయి. సో ఇవి ఏందనంటే అడ్వకేట్ని మీరు, నేననే కాదు ఎవరైనా అడ్వకేట్, ఎంత తొందరగా మీరు అప్రోచ్ అయితే అడ్వకేట్ని అంత మీకు బెటర్ రిలీఫ్ అనేది ఉంటుంది. ఇప్పుడైతే సివిల్ డిస్ప్యూట్స్ అనేది కూడా మాట్లాడుతున్నాం. ల్యాండ్ ఇష్యూస్లో ఈవెన్ అన్నదమ్ములు వాళ్ళు ఇద్దరు గొడవ పడ్డాలు ఒక ల్యాండ్ గురించి, ఈ కేసెస్ అనేది కూడా ప్రజెంట్ అనేది కూడా పెరుగుతున్నాయని కూడా వింటున్నాం. సో దాని గురించి ఎట్లా అంటే ఎప్పుడు అంటే ఎలా దానిలను క్లియర్ చేసుకోవాలంటారు యాజ్ ఎ లాయర్గా మీరు ఏం చెప్తారు? అందులో కూడా సేమ్ ఇట్లానే ఏముంటుంది అంటే ఇప్పుడు రీజన్ వీళ్ళు గొడవ పడడానికి ఒకటి ఉంటుంది, దీన్ని ఫాలో చేసుకుంటా ఏవైతే కేసెస్ ఉంటాయో అవి డిఫరెంట్ ఉంటాయి. మీకు ఫస్ట్ సివిల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి అని అంటే ఆబ్వియస్లీ సివిల్ కోర్ట్స్లో మనం చూసుకోవాల్సి ఉంటుంది. అక్కడనే పిటిషన్స్ చేస్తారు, అక్కడనే కౌంటర్స్ చేస్తారు, అక్కడనే దాన్ని నడుస్తుంది. అయితే కొంతమంది ఏం చేస్తారని అంటే వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ తోటి ఆఫీసర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి సమ్ ఫేక్ కేసెస్ పెట్టిపియడం అలాంటివి చేస్తుంటారు. సో ఇలాంటి విషయాలలో ఏం చేయాలని అంటే లీగల్ ఒపీనియన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు పోలీస్ స్టేషన్ నుండి ఒక ఫోన్ వచ్చినా సరే, మనం లోకల్లో ఉన్న లేదో లీడర్లకు చెప్పేసినాము లేదా మనకు తెలిసిన వాళ్ళకి చెప్పేసినాము, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళు తెలిసిన పొలిటీషియన్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఆఫీసర్లు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అందరు తెలిసిన వాళ్ళే ఉంటారు. కానీ లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆ కేసు నుండి బయటపడాలి అని అంటే, సివిల్ డిస్ప్యూట్ అనే కాదు ఎలాంటి కేసు అయినా సరే బయటపడాలి అని అంటే your first approach should be an advocate. Okay. Any advocate. ఫస్ట్ అడ్వకేట్ని అప్రోచ్ అవ్వండి, ఆయనకి చెప్పండి ఇది సిచ్యువేషన్ యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్లో ఇది జరిగింది అని చెప్పండి. ఆయన మీకు అకార్డింగ్లీ గైడ్ చేస్తాడు ఎలా ముందుకు వెళ్ళాలి అనేది. లేదు మనం మన లీడర్, మా బస్తీ లీడర్ ఉండు, మా ఏరియా ఇన్ఛార్జ్ ఉండు, మా పొలిటీషియన్ నాకు తెలిసిన ఆయన ఉన్నాడు అని చెప్పి పోతే ఆల్రెడీ ఏమవుతుంది అని అంటే ఈ ఫేక్ కేసెస్లో ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉంటారు, ఆఫీసర్స్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉంటారు, బీ ఇట్ గుడ్ వే ఆర్ బ్యాడ్ వే ఉంటారు. కాబట్టి ఇంకా వాళ్ళు ఒక మైండ్ సెట్లో ఈ కేసుది ఇదే రూట్లో తీసుకోవాలని ఉంటారు, అదే రూట్లో పోతుంటారు. ఓకే, సో ముందే అడ్వకేట్ని హైర్ చేసుకోవడము లేదా లీగల్ ఒపీనియన్ తీసుకోవడం వల్ల మనం ఈజీగా ఈ ఫేక్ కేసెస్ల నుండి బయటపడతాం. ఓకే, అండ్ కమింగ్ టు ద పోలీస్ కరప్షన్స్. సో ఈ పోలీస్ కరప్షన్స్ అనేది కూడా ప్రజెంట్ తగ్గాయా పెరిగాయా? సో యాజ్ ఎ అడ్వకేట్గా మీరు ఏం చెప్తారు? ఇప్పుడు సివి ఆనంద్ సార్ రీసెంట్లీ మధ్యలో గ్యాప్ వచ్చిండే, సార్ సిపి నుండి మళ్ళీ ఏసీబీకి ట్రాన్స్ఫర్ అయ్యిండు.
అక్కడ సార్ వెళ్ళంగానే మొత్తం అన్ని మీడియా ఛానల్స్లో మనకి ఏసీపీ రైట్స్ ఇవే నడిచినాయి. పోలీస్ ఆఫీసర్స్ని పట్టుకోవడము ఇవి బాగా నడిచినాయి. సార్ అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రమే జరిగిన క్రైమ్స్ కాదు, జరిగిన కరప్షన్ కాదు ఇది. సార్ వచ్చినాక కూడా ఉన్నాయి, సార్ లేక ముందు కూడా ఉన్నాయి, సార్ అసలు సిపి అవ్వక ముందు కూడా ఇవి ఉన్నాయి. కాదనంటే దీన్ని ఎట్లా చూడాలి మనం అనంటే, ఇప్పుడు పై ఆఫీసర్లకి సిపి సార్కైనా, డీసీపీలకైనా, ఏసీపీలకైనా, సిఏలకైనా అందరికీ కూడా ఎక్కడెక్కడ కరప్షన్ జరుగుతుందో అనేది రఫ్గా ఒక ఐడియా ఉంటుంది, ఏ రీజన్ తోటి అవుతుందో అనేది తెలిసి ఉంటుంది. అండ్ కంప్లైంట్స్ కూడా వెళ్తారు, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు ఈ రీజన్ తోటి ఇంట్లో అవుతున్నాయి అని చెప్పి. అయితే ప్రాబ్లం ఎక్కడ అవుతుంది అని అంటే మ్యాన్ పవర్. ఇప్పుడు ఇమీడియట్గా సిపి ఒక యాక్షన్ తీసుకొని, అంటే ఇది నా వ్యూ, సిపి ఒక యాక్షన్ తీసుకోవాలి అని అంటే దానికి రిప్లేస్మెంట్ ఉన్నదా? బీఇట్ ఏసీపీ ఆర్ బీఇట్ డీసీపీ ఆర్ బీఇట్ సిఐ, బీఇట్ కోర్ట్ కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్ అయినా సరే ఇమీడియట్గా మనకి రిప్లేస్మెంట్ అనేది ఉన్నదా? రీసెంట్గా మనం ట్రాన్స్ఫర్స్ చూసినాము, వేరే అంటే లా అండ్ ఆర్డర్కి సంబంధించి కాకుండా వేరే సెగ్మెంట్లో ఉన్న కానిస్టేబుల్స్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేయించుకోవాల్సి వచ్చింది. కానిస్టేబుల్ రేంజ్ వరకు ఇది. ఓకే, సో ఇక్కడ ఏమైపోతుంది అని అంటే మ్యాన్ పవర్ తక్కువ ఉండడం వల్ల ఈ కరప్షన్ పెరిగినా కానీ ఆఫీసర్స్కి యాక్షన్ తీసుకోవాలి అని అంటే ఇక్కడ ఈ గ్యాప్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో మాక్సిమం కానిస్టేబుల్స్ వరకు కొంచెం జెన్యున్ గానే ఉంటారు, అంత గ్రౌండ్ రియాలిటీ వాళ్ళకి తెలిసే ఉంటది, వాళ్ళు పబ్లిక్ తోటి మంచిగా మింగిల్ అవుతారు, అంతా పర్ఫెక్ట్ నడుస్తుంటది. కానీ ఎప్పుడైతే ఇది ఆఫీసర్స్ అనే రేంజ్కి వస్తుందో, ఓకే, అప్పుడు ఏమవుతుంది అని అంటే ఆఫీసర్స్ ఏదో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాదు, కొన్ని సంవత్సరాల తరబడి కొన్ని డెసిగ్నేషన్స్లో అట్లనే ఉండిపోవడం వల్ల, ఓకే, కోర్ట్ కానిస్టేబుల్స్ కానివ్వండి, లేకపోతే లోకల్గా మేనేజ్ చేసుకొని ఇక్కడ నుండి ఇక్కడ ట్రాన్స్ఫర్ ఫస్ట్ కేసులో చేసుకున్నా అని వాళ్ళు ఒకటే ప్లేస్లో, ఒకటే జోన్లో, ఒకటే కమిషనరేట్లో ఉండడం వల్ల వాళ్ళు ఎట్లా అని అంటే ఇంకా నేనే సుప్రీం, ఓకే, నన్ను కాదని ఇంకెవ్వరు చేయలేరు, ఇంకేం జరగదు అనే ఆ ఆలోచన విధానంతో ఉండడం వల్ల కరప్షన్ కూడా పెరిగిపోతుంది. పోలీస్ అనేది ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఇన్ అవర్ అక్రాస్ ది ఇన్స్టిట్యూషన్స్ ఇన్ అవర్ గవర్నమెంట్. బట్ వీళ్ళు ఏం అనుకుంటారు అని అంటే వీఆర్ ది సుప్రీం అనే యాటిట్యూడ్తో ఉంటాం ఆఫీసర్స్ వల్ల ఈ కరప్షన్ అనేది బాగా పెరిగిపోతుంది. ఓకే, సో ఇంత ముందుతో కంపేర్ చేసుకుంటే ఈ కరప్షన్ అనేది కూడా చాలా వరకు తగ్గిందని అనిపిస్తూ ఉంది. అంటే టెక్నాలజీ క్రెడిట్ మనం ఇవ్వాల్సింది టెక్నాలజీకి, సోషల్ మీడియాకి ఈ విషయాలలో అయితే. అండ్ తగ్గింది అని మాత్రం చెప్పలేము, ఎందుకనంటే ప్రతి చర్యకి ప్రతి చర్య ఉంటుంది అన్నట్టు. ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉంటాయో ఆ గ్యాప్స్ని ఫిల్ చేసుకొని నడిపిస్తున్నారు. సో ఈ డిఫరెన్స్ అనేది, ఈ గ్యాప్ అనేది ఫిల్ చేయాలి అని అంటే ఒకటి ఇంక్రీజ్ ది మ్యాన్ పవర్ ఇన్ ఎనీ డిపార్ట్మెంట్, ఓకే, రెండోది వాళ్ళని ఒక్కళ్ళనే అదే డిజిగ్నేషన్లో, అదే ప్లేస్లో, అదే కోర్టులో అక్కడ పెట్టకండి, రొటేట్ చేయండి. మంచి మంచి ఆఫీసర్స్ ఈ డిస్కషన్ అయినప్పుడు అదేదో నేనేదో అడ్వకేట్ అయినా, నేనేదో ఎక్స్పీరియన్స్ చేసినా అని నేను సొంతంగా కనుక్కున్న విషయాలు కాదు ఇవి, ప్రతి ఆఫీసర్కి తెలిసిన విషయాలు ఇవి. ఆ ఆఫీసర్కి వెళ్ళి మనం ఇది జరుగుతుంది అని అంటే మేము ఆల్రెడీ అనుకున్నాం, మీరు చెప్పింది 1 yearలోనే వీని ట్రాన్స్ఫర్ చేయాలి, ఈ డెసిగ్నేషన్లో ఉన్న వాళ్ళని 1 yearకే ట్రాన్స్ఫర్ చేయాలి, వాళ్ళు చెప్పరు, మనం అడగలేము అలాంటిది. ఓకే, అండ్ భార్గవ్ గారు, సో ఇప్పటివరకు అయితే సో ఒక అడ్వకేట్ లైఫ్ అనేది ఎలా ఉంటుంది అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్లో కానీ, సో కంప్లీట్గా వాళ్ళు ఎంతసేపు ఒక సమాజం కోసం కేటాయిస్తూ ఉంటారు, అండ్ ఏ క్రైమ్స్ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నాయి, ఏం నడుస్తూ ఉన్నాయి, ఫేక్ కేసెస్, ఇలా మాకు తెలియని విషయాలు కూడా బోల్డ్ అని చెప్పారు. వన్ ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, మన క్రైమ్స్ మెయిన్గా జరగడానికి గల కారణం సో కొన్ని మారక ద్రవ్యాల వల్ల కూడా జరుగుతూ ఉన్నాయి, దాని ద్వారా కూడా అంటే దాని బారిన కూడా మరి యూత్ అనే వాళ్ళు కూడా పడుతూ ఉన్నారు కదా. సో ఇలాంటి కేసెస్ అనేది కూడా వస్తూ ఉన్నాయి కదా. సో మెయిన్గా ఎందుకు అటువైపు యూత్ అనేది టర్న్ అవుతున్నారు అనుకోవచ్చు? ఇప్పుడు హైదరాబాద్లో చూసుకుంటే ప్రతి పండుగకి ఒక ఇంపార్టెన్స్ ఉన్నది, అండ్ పబ్లిక్ కూడా దానిలో బాగా ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారు.
పబ్లిక్ గ్యాదరింగ్స్ ఉంటాయి, ఆర్గనైజ్డ్ వేలో పండుగలు అనేది సెలబ్రేట్ చేస్తుంటాం. వీటి మీద ఎప్పుడైతే ఇలాంటి ఆపర్చునిటీస్ వస్తాయో యూత్ని ఎంకరేజ్ చేయాలి వాళ్ళని. ఓకే, అండ్ ఇలా ఉండకూడదు. ఎలా అనంటే వీడు జై శ్రీరామ్ అన్నాడా అని అంటే పోలీసు వాళ్ళు వేయండ్రా లోపల వీడిని అన్నట్టు ఉండొద్దు. దొరికిందే ఛాన్స్ అని చెప్పి ఏదో రీజన్ తోటి వాళ్ళని లోపల వేయడం వల్ల ఏమవుతుంది అని అంటే ఆధ్యాత్మికత వైపు వీళ్ళని వెళ్ళనీయకుండా ఆపినట్టు అయిపోతుంది. ఇది ఆపడం వల్ల ఏమవుతుంది అని అంటే మంచి ఏంది చెడు ఏంది అనేది అనలైజ్ చేయలేకపోతాం. ఎందుకనంటే ఆ సిచ్యువేషన్లో వీనికున్న అవసరాన్ని బట్టి వీడు బిహేవ్ చేస్తుంటాడు క్రైమ్ చేసేటోడు. ఓకే, ఇది ముందు నుండే వీనికి బాగా తెలిసిపోయి ఉంటే ఏది మంచి ఏది చెడు ఏది చేయాలి, సమాజంలో మన రోల్ ఏంది, సమాజం మనల్ని ఎట్లా చూస్తుంది అనేది అనలైజ్ చేసుకోవడం ఈ ఆధ్యాత్మికతలో ఉన్నప్పుడే తెలుసుకుంటాం మనం. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఏమన్నా ఇష్యూ జరిగినా జరగకపోయినా అసలు అక్కడ గ్యాదరింగ్ జరుగుతుంది అని అంటే చాలు వీన్ని టార్గెట్ చేసి పెట్టుకోవాలి. ఇలాంటి ధోరణిల నుండి పోలీసు వాళ్ళు బయట పడితే ఇండైరెక్ట్లీ దిస్ విల్ బి వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ యూత్ నాట్ అట్రాక్టింగ్ టువర్డ్స్ క్రైమ్. ఓకే, సో మెయిన్గా క్రైమ్కి అంటే క్రైమ్ సైడ్ వెళ్ళడానికి గల రీజన్ దిస్ ద వన్ ఆఫ్ ద రీజన్ అని కూడా అనుకోవచ్చు అనమాట. అంతే. ఓకే, అండ్ పోలీసు వాళ్ళకి కూడా తెలుసు ఎక్కడ చెడు జరుగుతుంది, ఎక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ NDPS కేసెస్ గాంజా కేసెస్లో ఎక్కడ దొరుకుతున్నాయి ఏంది అనేది తెలుసు వాళ్ళకు కూడా. విజిలెన్స్ అనేది కూడా బాగా పెంచాలి. పెంచి కొంచెం ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫుల్ ఫ్లెజ్గా క్రైమ్ మీద వర్కౌట్ చేయాలి. ఎందుకనంటే ఇప్పుడు కేసెస్ ఎట్లా ఉంటాయి అనంటే అక్కడ జరిగింది ఏంది రియల్ ఫ్యాక్ట్స్ తీసుకురావడం ఒకటి ఉంటుంది, దొరికింది మన దగ్గర ఏముందో అవైలబిలిటీ దాన్నే ఒక కేసు లాగా చేయడం ఇంకోటి ఉంటుంది. సో దీన్ని కొంచెం తగ్గియాలి. ఓకే, యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఏంది, ఎవడు నేరస్తుడు, ఎవరు తప్పు చేసిండు, ఇంట్రాగేషన్ ఇన్వెస్టిగేషన్ ఎఫెక్టివ్గా ఉంటే సొసైటీలో క్రైమ్ అనేది ఆటోమేటిక్ డౌన్ అవుతుంది. ఓకే, లేదు దొరికిన వాడినే తీసుకెళ్ళి నేను లోపల పెడతా, వీడి దొరికింది కాబట్టి వీని రోల్తో అటాచ్ చేసి ఒక క్రైమ్ సీన్ని లేదా ఒక క్రైమ్ని నేను ఆర్గనైజ్ చేసి దాన్నే నేను పేపర్ మీద పెట్టి సబ్మిట్ చేస్తా రిపోర్ట్ అని అంటే ఇట్ విల్ బీ ఆఫ్ నో యూస్. ఇట్ ఈస్ అది దేనికి పనికి వస్తాయి అని అంటే కేసు అయ్యింది, కేసు క్లోజ్ అయింది, కేసు నేను క్లోజ్ చేయించిన అని చెప్పి వీళ్ళు రికార్డులో రాసుకోవడం తప్ప దీనివల్ల ఎలాంటి ఉపయోగము ఉండదు. ఓకే, సో ఇది ఒక డిఫరెంట్ యాంగిల్ మెయిన్గా క్రైమ్స్ జరగడానికి గల ఆస్పెక్ట్స్ అనేది కూడా. సో ఒక సైడ్ నుంచి చూస్తే మెయిన్గా ఇటు డ్రగ్స్ వైపు వెళ్తున్న వాళ్ళు కానీ సో వాళ్ళకు అంటే వాళ్ళు ఇటు సైడ్ టర్న్ అవ్వడానికి గల రీజన్ ఏంటనేది ఒక రూట్స్ ద్వారా కూడా మీరు చెప్పారు. ఇట్ వాస్ నైస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు మాత్రం నాకైతే చాలా డిఫరెంట్గా అనిపించింది. ఇప్పటివరకు జరిగిన ఇంటర్వ్యూస్లో అదొకటి ఎత్తైతే దిస్ ఈస్ అనదర్ లెవెల్. సో థ్యాంక్ యూ సో మచ్ భార్గవరావు గారు.